హాయ్ వర్స్ వెల్కమ్ టు N5 మిస్ శ్రీనివాస్ ఋషి. ఎన్నో సంవత్సరాలుగా అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి గడియ రానే వచ్చింది. అదే మన మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడు ఈ లోకంలోకి 31 జనవరి 2026లో అడుగుపెట్టడం జరిగింది. మరి ఎన్ని ప్రభంజనాలు, ఎన్ని విజయాలు, ఎన్ని సంబరాలు చేసుకోబోతున్నారో మనం వేచి చూడాలి. మనం వేచి చూసే కంటే ముందే చూస్తే పోతుందిగా. ముందే చూద్దాం ఎలాంటి సంబరాలతో చేసుకోబోతున్నాడు, ఎలాంటి హ్యాపీనెస్ ఫ్యామిలీలోకి తీసుకురాబోతున్నాడు. ఎస్, ఇట్ ఈస్ వేదిక్ న్యూమరాలజీ, యువర్ శ్రీనివాస ఋషి. డెఫినెట్లీ ద నంబర్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ వన్స్ లైఫ్ టువర్డ్స్ సక్సెస్, టువర్డ్స్ గ్రేట్నెస్, టువర్డ్స్ defeats, towards failures, towards affection, towards love, towards tragedy, towards failures, education, career, marriage, love, affection, and whatnot, till the last breath. Actually, the numbers are playing in our lives. ఆ నంబర్స్ ఎలా ప్లే చేస్తున్నాయి ఇంతకి? ఈ యొక్క చిన్నారులు ట్విన్స్ నిన్న రాత్రి జన్మించినట్టుగా అందరికీ తెలిసిందే అది. సో మెగాస్టార్ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. అఫ్కోర్స్ ఆల్రెడీ తాత అయినప్పటికీ ఏదో చిన్న వెల్తి మిగిలిపోయింది వాళ్ళ ఇంట్లో. ఎంతోమంది మన్మరాలు, అందరికీ మన్మరాలు. సో దట్ ఈస్ వన్ థింగ్. అఫ్కోర్స్ we respect the girls, we respect the ladies, we protect the girls, we protect the ladies, we encourage the girls, encourage the ladies. But something will be there always, that who is going to take it forward. The legacy is to be taken forward. మెగా లెగసీ అంటే ఇలా తీసుకెళ్ళాలి. ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక వారసుడు కావాలని ప్రతి తాత అనుకుంటాడు. అదేవిధంగా మెగాస్టార్ కూడా ఏం ఎక్సెప్షన్ కాదు. అదేవిధంగా అనుకున్నాడు, మా అబ్బాయికి కూడా ఒక అబ్బాయి ఉంటే బాగుండేదని ఇంటర్నల్గా ఉంది అతనికి. సో భగవంతుడు వాళ్ళని ఆశీర్వదించి ఒక పాప, ఒక బాబు. ముందు బాబు పుట్టాడంట, తర్వాత పాప. అంటే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక అక్క, ఒక చెల్లి వచ్చారన్నట్టు. అంటే రామ్ చరణ్, ఉపాసన దంపతులకి నిన్న అంటే 31 జనవరి 2026లో కవలడు జన్మించడం జరిగింది. సో అందరికి కూడా ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఎవరికి కూడా లైఫ్ అనేది బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, కేక్ వాక్ కాదు. ఎంతోమంది చూసాం మనం. మనకి సూపర్ స్టార్ కృష్ణ యొక్క పెద్ద అబ్బాయి రమేష్ బాబు ఒక స్థాయికి వచ్చేసి ఫెయిల్యూర్ వచ్చి అతను అంటే కృష్ణ గారి కంటే ముందే చనిపోవడం జరిగింది. సో తర్వాత మనకి దాసరి నారాయణరావు కొడుకున్నటువంటి అరుణ్ కుమార్ కూడా కొన్ని సినిమాలు చేసి బిజినెస్లోకి వెళ్ళిపోయాడు. సో కొంతమంది అంటుంటారు, సో ఎవరిని తొక్కడానికి ఏమి ఉండదు, ఏది ఉండదు. ఎవరిని తొక్కడానికి నీలో టాలెంట్, అదృష్టం రెండు ఉంటే ఎవ్వరు నిన్ను తొక్కే సమస్యనే ఉండదు. కొంతమంది పాపం అంటున్నారు చిరంజీవి లెగసీని దెబ్బతీయడానికి కోసం అని చెప్పేసి ఉదయ్ కిరణ్ అదని ఇదని. ఏం జరిగిందండి? ఏం జరిగింది? చావమని ఎవరైనా చెప్తారా? బాలచందర్ కూడా అతనితో తీశాడు, ఉదయ్ కిరణ్తో తీశాడు. ఎంతోమంది గొప్ప డైరెక్టర్లు కూడా. ఒకటి చెప్తున్నాను, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో చెబ్బీ ఫేసెస్, లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ సినిమా చేసి ఎక్కువ సంవత్సరాలు ఎక్కడా ఉండలేదు. అందుకు కారణం అంతే. అంటే ప్రేక్షకులు ఒక మాస్ హీరోని యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ కొన్నేళ్లుగా ఒక చెబ్బీ ఫేస్, మరీ క్యూట్ ఫేస్ ఉన్నటువంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. చిరంజీవి ఎంతోమందికి లైఫ్ ఇచ్చాడు, మనకు తెలుసు. కానీ కొంతమంది ఇంకా ఏదో చిన్న చిన్న అలిగేషన్స్ చేస్తున్నారు, అది తప్పని చెప్తున్నాను. ఉదయ్ కిరణ్ చెబ్బీ ఫేస్ అందరికి తెలిసిందే. మీకు ఒక విషయం చెప్పనా? వినీత్ అండ్ అబ్బాస్ అని చెప్పేసి ప్రేమదేశం సినిమాలో నటించారు వాళ్ళు. వినీత్ అండ్ అబ్బాస్ వాళ్ళు చాలా క్యూట్గా ఉండేది. ఎంత అంటే గర్ల్స్ ఫాలోయింగ్ ఆ టైంలో. అంటే మేము అప్పుడు స్టూడెంట్స్, ప్రేమదేశం వచ్చినప్పుడు మేము స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నాను. అంటే ఆ టైంలో వాళ్ళు ఎంత క్రేజ్ అంటే ఇక వీళ్ళు ఇంకా టాప్ స్టార్స్ అయిపోతారని అందరూ అనుకున్నారు దేశం అంతా. ప్రేమదేశం సినిమాలో ముస్తఫా సాంగ్ ఉంటుంది చూడండి. అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చూడండి. అంటే ఏదో చిన్న చిన్న సోప్స్ యాడ్ చేసుకుంటున్నాడు. వినీత్ ఎక్కడ ఉన్నాడు? తర్వాత మనకి తెలిసినటువంటి తరుణ్, టాప్ సినిమాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి. నేషనల్ అవార్డు కూడా పొందాడు అతను, తరుణ్ అనే అతనికి హీరో. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒక పబ్ పెట్టుకొని జూబ్లీహిల్స్లో ఉన్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, మంచి సెటిల్ అయ్యాడు. అఫ్కోర్స్ అంటే ఉన్న డబ్బుని ఇలా సేవ్ చేసుకొని ఇలా సెటిల్ కావాలనేది కొంతమంది ఉంటుంది. అది
అదేవిధంగా మీకొక విషయం తెలుసా? 'ప్రేమ ఖైదీ' అని ఒక సినిమా వచ్చింది. 'ప్రేమ ఖైదీ' అని చెప్పేసి ఆ రోజుల్లో 90స్‌లో వచ్చిన సినిమా ఒకటుంది. దాంట్లో 'హరీష్' అనే ఒక హీరో ఉన్నాడు. 'హరీష్' ఎంత చెబ్బీగా, స్మార్ట్‌గా చానా ఫెయిర్‌గా ఉండే క్యాండిడేట్. అతను కూడా చానా హీరో అయితాడనుకున్నా. అతను కూడా ఇప్పుడు 'హరీష్' ఎక్కడున్నాడో తెలియదు. చెన్నైలో ఎక్కడో ఉన్నాడు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్‌కి ఎవరు తొక్కనవసరం లేదు. అంటే ఒక ఏజ్ వస్తూ ఉంటే వాళ్ళ యొక్క అంటే లవర్ బాయ్ ఇమేజ్ అనేది పర్మనెంట్‌గా ఉండదు. ఎప్పుడైనా మాస్ ఇమేజ్, మాస్ హీరో ఇమేజ్ మాత్రమే పర్మనెంట్‌గా ఉంటుంది. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ యొక్క మాస్ ఇమేజ్, మాస్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పర్మనెంట్‌గా ఉంటారు కాబట్టి, మనకు తెలుసుకునేదేందంటే, ఆ యొక్క స్థాయిలో ఎలా ఉంటుంది లైఫ్ అనేది. వాళ్ళకు లక్ కూడా సాతివ్వాలి. అంటే మీకు చెప్పాను గదా! అంటే 'ఉదయ్ కిరణ్‌ని' ఎవరు తొక్కడానికి అవసరమే లేదు. తన లవర్ బాయ్ ఇమేజే తనని సినిమాలు అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 'ఉదయ్ కిరణ్', 'తరుణ్', 'వినీత్', 'అబ్బాస్', హ్మ్. 'హరీష్' వీళ్ళందరూ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నటువంటి క్యారెక్టర్‌లే. కావాలంటే మీరు వాళ్ళ మూవీస్‌ని చెక్ జేసుకోండి. యూట్యూబ్‌లో గాని, ఎక్కడైనా గాని తెలుస్తాయి మీకు. అంటే వాళ్ళకి ఇమేజ్ ఉంది. కానీ అంటే టాప్ హీరోలు ఒక 20, 30 ఇయర్స్ లెగసీని క్యారీ చేసేంత కెపాసిటీ వాళ్ళకి లేదు. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఎవరిని తొక్కరు. మీకు నిజంగా టాలెంట్ గట్టిగా నమ్మకం ఉంటే, మీరు ప్రయత్నిస్తే మీరు గూడా అవుతారు. ఈ రోజుల్లో ఎంతోమంది ప్రూవ్ చేసుకుంటున్నారు. 'ఆట సందీప్' 18 సంవత్సరాలు ఓన్లీ 'చిరంజీవి' సాంగ్స్‌కే డాన్స్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన క్యాండిడేట్ ఓన్లీ ఒక్క హుక్ స్టెప్ డాన్స్ తోటి ఎక్కడికెళ్ళిపోయాడో మీకు తెలుసు. ఓపిక కావాలి మనిషికి. చచ్చిపోతే ఏమొస్తుందండి? చచ్చిపోతాం. ఎవ్వడైనా పిరికివాడు, ఎదవలు మాత్రమే సూసైడ్ చేసుకుంటారు. దమ్మున్నవాడు నిలబడతాడు, కష్టపడతాడు, తనను తాను ప్రూవ్ చేసుకుంటాడు, ముందుకెళ్తాడు. సో, ఇప్పుడు చెప్పేదేందంటే, లెట్ అస్ కమ్ టు ద పాయింట్. 31 జనవరి 2026లో పుట్టినటువంటి ఈ యొక్క ట్విన్స్‌లో ముఖ్యంగా మనం ఇద్దరు గూడా ఉన్నారు గాబట్టి, ఫస్ట్ పుట్టింది బాబే గాబట్టి, సో, ఒకరికి చెప్పినా ఇద్దరికి వర్తిస్తుందిది. బట్ లెట్ అస్ సీ. 31 నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీకు. 31 అంటే నంబర్ 4 అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో శాసించే నంబర్స్ ఇవన్నీ గూడా. ముందు చెప్పాను నేను. ఫిల్మ్ ఇండస్ట్రీలో 'సూపర్ స్టార్ కృష్ణ', సూపర్ స్టార్ అంటే ఆ టైమ్‌లో సూపర్ స్టార్. తర్వాత 'మెగాస్టార్ చిరంజీవి' 4, 31 సూపర్ స్టార్ కృష్ణ అయితే 'మెగాస్టార్ చిరంజీవి' 4, తర్వాత వెంకటేష్ గారిది 13 డిసెంబర్ 4 ఈ విధంగా తీసుకుంటే అంటే శ్రీదేవి గారిది 13థ్ ఆగస్ట్ 4 అంటే ఈ విధంగా తీసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక టాప్‌కి వచ్చేటువంటి నంబర్ ఉన్నటువంటి క్యాండిడేట్ మన మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', 'ఉపాసన' దంపతులకు పుట్టినటువంటి కవలల్లో బాబున్నాడు. సో, ఆ బాబు గురించి చెప్దాం మనం. సో, అమ్మాయిని ఎలా చేస్తారు ఏందనేది వాళ్ళకి తెలుసది. సో, ఇది వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఆఫ్‌కోర్స్. సో, నంబర్ 4లో ఉన్నాడు. బర్త్ నంబర్ 4 ఓకే. అండ్ డెస్టినీ నంబర్ 6లోకొచ్చాడు. చూడండి అంటే అతను ఎదుగుతూ ఉంటే అతను మ్యారేజ్ అయ్యి ముందుకెళ్ళినప్పుడు తను సంపాదించే ద ఆ యొక్క సంపాదనకి తిరుగుండదింక. అంటే రాహు ఎంత అదృష్టాన్నిస్తాడో శుక్రుడు గూడా అంటే ఇవి 2 గూడా మంచి నంబర్స్ 2 గూడా. కాబట్టి ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఇతనిది ఆపలేరింక. అంటే మెగాస్టార్ చిరంజీవి వారసుడు ఇతనా అనే ఒక విధంగా గూడా ఉండే అవకాశాలుంటాయి. సో, ఇతనికేముంది 11 మ్యాజిక్ నంబరొచ్చింది ఇక్కడ మళ్ళీ. 66 మ్యాజిక్ నంబరొచ్చింది. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను. 66, 11, 55, 555 ఇవైతే ఎక్కడైతే మ్యాజిక్ నంబర్స్ వస్తాయో, వాళ్ళ లైఫ్‌లో ఒకానొక టైంలో ఒక అద్భుతమైనటువంటి టర్నింగ్ వాళ్ళ యొక్క జీవితంలోకొస్తుంది. పాజిటివ్ టర్నింగ్. సో, ఇక్కడ మన యొక్క మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' యొక్క కుమారుడు నిన్న పుట్టినటువంటి 31 జనవరి 2026 పుట్టినటువంటి అతనికి 31 4 ఉంది. సో, 4 అండ్ డెస్టినీ నంబర్ 6 ఉంది. కాబట్టి తను ఎదుగుతూ ఉంటే ఇంకా టాప్‌లోకి ఎదుగుతాడు. శుక్రుడి యొక్క దశలొస్తాయి. 35 అంటే ఎట్లాగో యాక్టర్‌గా ఒక 20స్‌లో అతను స్టార్ట్ చేసినప్పటికీ 35, 40కొచ్చేసరికి మెగా పవర్ స్టార్ కాకుండా పవర్‌ఫుల్ స్టార్‌గా ఎదిగే అవకాశాలు ఈ అబ్బాయికి 100% ఉన్నాయని నేను చెప్తున్నాను. పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. శ్రీరామచంద్రుడి నక్షత్రం. శ్రీరామచంద్రుడు అంటే ఆఫ్‌కోర్స్ చాలా మందికేందంటే శ్రీరామచంద్రుడు అనగానే కొన్ని ఎపిసోడ్స్ తెలుసు. శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి ఆ యొక్క నక్షత్రం శ్రీరాముడిని చంపడం కోసం అంటే ఒక అచీవ్‌మెంట్. సారీ శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి నక్షత్రం రావణాసురుడిని చంపడం కోసం. సారీ ఫర్ థట్. అంటే రావణాసురుడిని చంపడం కోసం శ్రీరాముడు పుట్టినటువంటి నక్షత్రం. అంటే ఒక గ్రేట్ అచీవ్‌మెంట్.
అంటే ఈ బాబు గూడా ఒక ప్రపంచంలో అలా, అలా గుర్తుండిపోయేటువంటి అచీవ్‌మెంట్స్ చేస్తాడు. అతనికి ఎడ్యుకేషన్ కూడా చాలా హై ఎడ్యుకేషన్ ఉందండి. ఇన్ కేస్ తను ఫారిన్ స్టడీస్ ఫారిన్‌కెళ్ళి చదివే అవకాశాలున్నాయి. ఎందుకంటే గురువు బలం ఉంది. నంబర్ 3లో ఉన్నాడు. అండ్ సూర్యుడి యొక్క బలం ఉంది ఇతనికి. 1 అండ్ 1 డబుల్ 1 కాంబినేషన్‌లో ఉన్నాడు. ఒక కళాకారుడిగా ఆర్టిస్టిక్ ప్లెజర్ అంటే నంబర్ 2 ఉండాలతనికి. ఒక ఆర్టిస్ట్‌గా ఎదగాలి. ఒక మంచి సెన్సిటివ్ ఈస్థెటిక్ ప్లెజర్ మైండ్‌లో ఉండాలి అంటే, ఆ యొక్క సెన్సిబుల్ మైండ్ ఉండాలంటే నంబర్ 2 గూడా ఉంది ఇతనికి. అంటే 2026లో ఉన్నాడు గాబట్టి 2 ఉంది, 6 ఉంది. 26లో 6 వచ్చింది. ప్లస్ డెస్టినీ నంబర్ 6 వచ్చింది ఇతనికి. లక్ ఏందంటే డెస్టినీ నంబర్ 6 వచ్చింది. అంటే మంచి ఒక వెరీ గుడ్ పర్సనాలిటీ. అండ్ నంబర్ 4 బర్త్‌లో ఉన్నాడు. సో, బర్త్ నంబర్ అనేది అలా అలా వెళ్తూ వెళ్తూ దీని బర్త్ నంబర్ యొక్క ఇంటెన్సిటీ తగ్గి 35, 40 ఇయర్స్‌లో తనకి డెస్టినీ నంబర్ ముందుకొస్తుంది కాబట్టి, సో, దాని ద్వారా తను చాలా టాప్‌లోకెళ్ళే అవకాశాలు. శుక్రుడి యొక్క ప్రభావం అంతా ఇంత ఉండదు. అంటే ఆఫ్‌కోర్స్ ఇది వీళ్ళు తెలిసి తెలిసి డెలివరీ అయిందా? లేకుంటే తెలియకుండా అయిందా? అనేది పక్కన పెడితే భగవంతుడు నిర్ణయించాలి ఎనీహౌ. అంటే ఆ యొక్క 9 మంత్స్ నిండడం, ఆ టైంకి డెలివరీ ఉన్నదని చెప్పి డాక్టర్ చెప్పడం, ఆ టైంని అంతా కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదన్నట్టు. సో, ఆహ్, అంటే అద్భుతమైన కాంబినేషన్ ఇది. ఈ యొక్క నంబర్ 362 అనేది ఏం కాంబినేషన్ అంటే విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. ఇతనికి గజకేసరి యోగం ఉందండి. గజకేసరి యోగం ఉన్నటువంటి అబ్బాయి ఈ యొక్క ఉపాసన, రామ్ చరణ్‌లకు పుట్టినటువంటి కవలలు. గజకేసరి యోగం ఉంది వీళ్ళకి. సో, మంచి కాంబినేషన్ ఇక్కడ. అంటే మూన్ కాంబినేషన్‌లో ఉన్నారు వీళ్ళు. మూన్ కాంబినేషన్ అంటారు ఇది. 362 అనేది మూన్ కాంబినేషన్. సో, వీళ్ళకి కళలు, డైరెక్షన్, రైటింగ్స్ గానీ, ఒక ఆర్టిస్ట్‌గా ఎదిగేటువంటి లక్షణాలు గానీ, ఇవన్నీ గూడా అద్భుతంగా ఉంటాయి. సో, ఫిల్మ్ ఇండస్ట్రీకి ర మెగాస్టార్ చిరంజీవికి సరైనటువంటి వారసుడు ఈ యొక్క 'బుల్లి' మెగాస్టార్ చిరంజీవి అని చెప్పొచ్చు. సో, హైలీ ఆర్టిస్టిక్ ఉంటారు. ఇంకొకటేందంటే ఎడ్యుకేషన్ గూడా చానా బావుంటుంది. అష్యూరింగ్ ఎడ్యుకేషన్. అంటే ఫారెన్ ఇన్‌కేస్ వాళ్ళు చదవాలనుకుంటే గూడా ఫారెన్ ఎళ్లి చదివితే సూపర్. నాకు తెలిసి అమ్మాయిని ఫారెన్ పంపించి బాగా చదివిస్తారేమో నాకు తెలియదు. బట్ అబ్బాయిని మోస్ట్‌లీ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకొస్తే మాత్రం సూపర్‌గా ఉంది. అండ్ చెప్పాను కదా ఇంతకుముందే. మ్యారేజ్ గూడా అక్కడ 35 అంటే ముందే మ్యారేజ్ గూడా తొందరగానే అవుతుంది. లవ్ మ్యారేజ్ అవుతుంది వీళ్ళది. 100% లవ్ మ్యారేజే ఉంటది వీళ్ళకి. కానీ మ్యారేజ్ గూడా తొందరగానే అంటే 29 వరకి మ్యారేజ్ అయిపోతుంది వీళ్ళకి. సో, మ్యారేజ్ అయిన తర్వాత తన యొక్క కెరీర్ అనేది ఒక టాప్ స్టేజ్‌లోకెళ్తుంది. చిరంజీవి టైప్. సేమ్ చిరంజీవి టైప్. ఆ విధంగా ఎళ్తుంది. అండ్ కొంచెం యారోగెన్స్ ఉన్నప్పటికీ, కొంచెం యారోగెన్స్ ఉండే అవకాశం ఉంది. ఆఫ్‌కోర్స్ పుట్టిందే వెరీ గ్రేట్ ఫ్యామిలీలో. ఆఫ్‌కోర్స్ ఆ యొక్క లెగసీ వచ్చినప్పటికి కొంచెం యారోగెన్స్ ఉంటుంది. కానీ రాను రాను ఆ యారోగెన్స్ తగ్గుతుంది. అంటే ఇతనికి గజకేసరి యోగం ఉంది. అంటే న్యూమరాలజీ ప్రకారంగా ఇతనికి గజకేసరి యోగం ఉంది. సో, 100% మెగాస్టార్ చిరంజీవి మనమడు మరో మెగాస్టార్ కాబోతున్నాడు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇంకొక 20 ఏళ్లలో మనం మరో మెగాస్టార్‌ని స్క్రీన్ పైన చూడబోతున్నాం. సో, ఇట్ ఈస్ వెరీ హ్యాపీ న్యూస్ టు ఆల్ అవర్ ఫాన్స్. ఆఫ్ కోర్స్ ఆల్ ది బెస్ట్ టు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అండ్ ఎస్పెషల్లీ టు right, Ram Charan and Upasana couple, very cute and beautiful couple in the film industry. And don't worry, your child is going to rock the film industry and he is the real superstar to the film industry in future. And thank you so much, my audience. So please subscribe and share and like. Please, thank you so much.